హుక్కంపేట పంచాయతీ రాజమండ్రి నగరాన్ని చేరుకుని ఉంటుంది. దీనికి అన్ని విభాగాల్లో కూడా ఖచ్చితంగా జాతీయ స్థాయి అవార్డులు ఇవ్వాలని ఇక్కడ ప్రజలు పదే పదే కోరుకుంటున్నారు. అదేంటి జాతీయ స్థాయి అవార్డు ఏంటి ఎందుకు అనుకుంటున్నారా? విషయానికి వస్తున్నా సార్. ఇక్కడ గ్రామం గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ ఒక చెరువు ఉంటుంది. మేకప్ చెరువు అంటారు దాన్ని. ఆ చెరువుకి గతంలో మా ఛానల్ ద్వారానే చాలా పోరాటం చేసి రోడ్డు మీదకి మురికి నీరు నిలబడిపోతుంటే అది తొలగించే విధంగా రోడ్డు క్లియర్ చేసేలా చేయగలిగాం గ్రామస్తుల సహకారంతో. ఒక మాట మీద ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఈ చెరువులో పంచాయతీ పరిధిలో సేకరించిన చెత్త అంతా వేసేస్తున్నారు. దానివల్ల విపరీతం దుర్గంధం, దోమలు పెరిగి హాస్పిటల్స్ వారిని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అక్కడ పరిస్థితి. ఎందుకంటే మరి ప్రజలకు రోగాలు వస్తేనేగా హాస్పిటల్కి వెళ్తారు. అందుకు ఇక్కడ రెండోది ఏంటంటే ఈ చెరువు ఎప్పటి నుండో ఇలా గుర్రపు డెక్కతో నిండిపోయి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని శుభ్రం చేసిన పాపాన పోరు. గతంలో అయితే ఇది వాకింగ్ ట్రాక్గా మారుస్తామని ఒక ప్రపోజల్ కూడా నడిచింది. మరి ఏమైపోయిందో తెలియదు, అది అటకెక్కేసింది. ఇక రెండో అంశం ఏంటంటే ఇక్కడ పంచాయతీ సెక్రటరీ ఎవరూ కూడా శాశ్వత ప్రాతిపదికన ఉండరు. అంటే కనీసం వచ్చిన సెక్రటరీ 3 ఏళ్ళు 5 ఏళ్ళు అన్నట్టు ఏం ఉండదు. ఎప్పుడు చూసినా సరే ఏడాదికో 2 ఏళ్ళకో వేరే చోటకి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. పైగా డిప్యుటేషను వేరే పంచాయతీ నుంచి ఇక్కడికి అదనపు బాధ్యతలు అప్పగిస్తారు తప్ప పూర్తి బాధ్యతలు అప్పగించరు. పూర్తి బాధ్యతలు లేని కారణంగా ఇక్కడ సెక్రటరీ మాట ఇక్కడ సిబ్బంది వినరు. పొరపాటున ఎవరైనా ఎంటర్ అయితే ఏంటి ఎందుకు వినరు అంటే వాళ్ళ మీద వేరే విధంగా పగలో ప్రతీకారాలు తీర్చుకునే ఏర్పాటు ఈ సిబ్బందికే సొంతం. మరి ఇన్ని ప్రత్యేకతలున్న ఈ పంచాయతీకి జాతీయ అంతర్జాతీయ అవార్డులు ఖచ్చితంగా ఇస్తారా లేదా? మొదటి ప్రశ్న. మధ్యలో ఇంకొక విషయం మర్చిపోయానండోయ్. ముఖ్యంగా నాయకులు లేరండి ఇక్కడ. ఎందుకంటే నాయకుడు అనేవాడు ఉంటే నడిపిస్తాడు. ఆ నాయకులు లేకపోవడం వల్ల మాత్రమే ఈ సమస్య ఇక్కడ ఎదురవుతుంది. నిజంగా ఇక్కడ నాయకులు ఉంటే మా ఊరు మా గ్రామాన్ని మేము బాగు చేసుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ ఆ నాయకులే లేని కారణంగా హుక్కంపేట దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటుంది. రాను రాను మరింత దుర్భర పరిస్థితిని ఎదుర్కోవడంతో పాటుగా ఆ మేకప్ చెరువు కాస్త కబ్జాకు గురయ్యే ప్రమాదం కూడా ఉందని ఇక్కడ గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి మేకప్ చెరువును కబ్జా వైపుకు వెళ్ళనిస్తారా? లేకపోతే గ్రామస్తుల్లో పొరపాటున ఎవరన్నా నాయకులు ఉంటే కనుక మేము నాయకులు ముందుకు వస్తున్నాం, మా చెరువుని మా గ్రామాన్ని మేము కాపాడుకుంటామని అంటారో వేచి చూడాలి అంటున్నారు ప్రజలు. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.